పాట సంఖ్య 450. సాంగ్ నెంబర్ 450. ఓల్డ్ సాంగ్ బుక్ 390. పాత పుస్తకంలో 390.
కృపచే స్థిరపరచబడితివి నా కృపచే స్థిరపరచబడితివి మనము దైవజులముగా మనము దైవజులముగా కాచెను యేసు రక్తము మనకై కూచెను సైకముగా కాచెను యేసు రక్తము మనకై కూచెను సైకముగా కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునికి కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునికి నింపబడి మనము దైవజులముగా నింపబడి మనము దైవజులముగా పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పూజనీయుని పూజించెదము మనసారా మనము పూజనీయుని పూజించెదము మనసారా మనము నింపబడితివి మనము దైవజులముగా నింపబడితివి మనము దైవజులముగా పరదేశులమయ్యున్న మనలా తన ఇంటికి చేసే పరదేశులమయ్యున్న మనలా తన ఇంటికి చేసే మనము ప్రసవింతుము వర్తమానకుని మనము ప్రసవింతుము వర్తమానకుని నింపబడితివి మనము దైవజులముగా నింపబడితివి మనము దైవజులముగా కృపచే స్థిరపరచబడితివి కృపచే స్థిరపరచబడితివి తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే తనవీని రగసునులర్పితుము వినయముగా మనము తనవీని రగసునులర్పితుము వినయముగా మనము నింపబడితివి మనము దైవజులముగా నింపబడితివి మనము దైవజులముగా కృపచే స్థిరపరచబడితివి కృపచే స్థిరపరచబడితివి సంఘమునకు శిరసయ్యున్న యేసు ప్రభువే సంఘమునకు శిరసయ్యున్న యేసు ప్రభువే సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము నింపబడితివి మనము దైవజులముగా నింపబడితివి మనము దైవజులముగా కృపచే స్థిరపరచబడితివి కృపచే స్థిరపరచబడితివి
వింపబడితిమి మనము దైవగృహముగా. వింపబడితిమి మనము దైవగృహముగా. మన కొత్త పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 10. మాకెంతో శ్రేయస్కరం దేవాని ఆవరణం. మాకెంతో శ్రేయస్కరం ఒక గడియాయి చడ గడుపుట మేలు వేయి దినముల కంటేను. ఒక గడియాయి చడ గడుపుట మేలు వేయి దినముల కంటేను. అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అనవరతముని మహిమలు పొగడ ఆత్మలో నిలువుమయా. అనవరతముని మహిమలు పొగడ ఆత్మలో నిలువుమయా. ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనసుతో. ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనసుతో. అల్పావో మీరయు ఆత్మలు గుడవు ఆనందించగా నా మదిలో. అల్పావో మీరయు ఆత్మలు గుడవు ఆనందించగా మదిలో. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. అత్యంత పరిశుద్ధమా నీదు గుడారమునా. అత్యంత పరిశుద్ధమా నీదు గుడారమునా. నివాసించుటకు కన్నాను చెంటే దారల కన్నా
పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయము పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదా. పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదా. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. ప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణకణము చేతుమో. ప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణకణము చేతుమో. దేవాని ఆవరణం వాక్యంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం వాక్యంతో శ్రేయస్కరం. ఒక గడియాయి చట గడుపుట మేలు వేయి దినముల కంటేను. ఒక గడియాయి చట. యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున ఈ యొక్క ఆరాధనకి చేరొచ్చిన ప్రతి ఒక్క విశ్వాసులకు, సంఘ పరిశుద్ధులకు ఈ యొక్క దినం యొక్క ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మా గొప్ప దేవ యేసయ్య వందనాలు స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మేము ఏ పాటి వారమో ఈ దినాన్ని నీ స్థానంలో ఉండడానికి ఎటువంటి యోగ్యత మాలో లేదు, ఎటువంటి పరిశుద్ధత మాలో లేదు, ఎటువంటి మంచితనము మాలో లేనప్పుడు నీవు మా కొరకు నీ కలవరిశిల్లో మరణించి అయ్యా తండ్రి నీ యొక్క శరీరాన్ని మా కొరకు నలుగొట్టుబడి నీ యొక్క రక్తాన్ని మా కొరకు కార్చి అయ్యా తండ్రి నీ యొక్క విలువైన నీ యొక్క శరీరాన్ని మా కొరకు కలవరిశిల్లో అయ్యా తండ్రి భరించి మా కొరకు విలువైన రక్తాన్ని మా కొరకు ప్రోక్షించి అయ్యా తండ్రి మమ్మలను అయ్యా తండ్రి దేవా ఇంకనూ మేము పాపులమై ఉండగా మా కొరకు మరణించిన దేవా వందన చెల్లించుకుంటున్నాం తండ్రి. దినాన్ని ఆరాధన కొరకు, ఆరాధన ఈ యొక్క వర్తమానం కొరకు తండ్రి సిద్ధపడుతున్న ప్రియ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యముతో సిద్ధపరచమని సంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని అయ్యా మాతో ఏం మాట్లాడుతావో మాకైతే తెలీదు. నీ లేఖన సత్యాల నుంచి మాకు నీ యొక్క విలువైన నీ యొక్క అయ్యా తండ్రి విలువైన నీ యొక్క అయ్యా తండ్రి వాక్యాన్ని మాకు తెలియపరచమని సంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అందరితో కూడా మాట్లాడండి. ఇక్కడ ఉన్న వారితోనూ, ఇక్కడ అయ్యా తండ్రి సమాజంగా కూడిన మాతోనూ, సావిత్రిక సంఘముతోనూ మాట్లాడమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క అయ్యా తండ్రి వర్తమానంలో అయ్యా మేము ముందుకు వెళుతుండగా నీ పరిశుద్ధాత్మ కంచి కాపుదల నుంచి నడిపించమని, వినేవారిలోనూ చెప్పేవారిలోనూ నీ శక్తిని కుమ్మరించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామం రెడీ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క దేవరేపల్లి ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరంలో దేవుడు చేస్తున్న ఆ గొప్ప కార్యాలను బట్టి
మరి మేము ప్రతి ఆదివారం లేదా మరి శుక్రవారం జరుగుతున్న కూడికలను మేము చూసి మరి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి మాకున్న సమయాన్ని బట్టి మేము కూడా అందులో పొందడానికి మాకు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినాన్ని దేవుని యొక్క వర్తమానంలో ఆరాధన, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి ఈ దినాన్ని ఆరాధన చేయడానికి, ఈ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించుకోవడానికి దేవుడు మనలను ఈ యొక్క మందిరంలోనికి ఏర్పాటు చేసిన దాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. ఈ దినాన్ని ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఆరాధన వర్తమానంలో మరి యొక్క కొన్ని లేఖన సత్యాలు మనము మరి ఆ యొక్క వాక్య భాగంలో గుండా మనం వెళ్దాం. ఈ దినాన్ని ప్రత్యేకంగా దేవదేవుడు మరి ఆరాధన కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క లేఖనాల్లోనికి మనం వెళ్దాం. ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. అందులో ఆ యొక్క వెలుగును సృష్టించిన వాడు ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు ఈరోజు మనము ఉంటున్నాము అని అంటే, ఈరోజు మనం చూస్తున్నాము అని అంటే, ఈరోజు మనం నడుస్తున్నాము అని అంటే, మనకి లైట్ వెలుగు లేకపోతే నడవగలమా, చూడగలమా? మరి ఆ రాత్రి వేళ ఏ ఆక వెలుగు లేనప్పుడు మనం నడవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటాం. అదేవిధంగా మరి ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది. రాత్రి వేళ కూడా ఈరోజు మరి ఆ సైన్స్ మరి పెరగడం ద్వారా రాత్రి వేళ కూడా పనులు చేసే వారంగా మనం ఉన్నాం. ఉదయకాలం ఏ విధంగా అయితే మనము ఆ ఉద్యోగాలు చేస్తున్నామో, రాత్రికాలం కూడా అదే ఆ ఉద్యోగాన్ని ఉదయం చేసే పనిని కూడా రాత్రి చేసే అటువంటి గొప్ప ధన్యత మనం కలిగిన వారంగా ఉన్నాం. దేవదేవుడు ఈ యొక్క ఆది కాండంలో ఏదైతే దేవుడు ప్రారంభించాడో అదే ఆ సూచనగా దేవుడు ఆ ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని విషయాలు, కొన్ని మర్మాలు దేవుడు మనకి బయలుపరచబడుతున్నాడు. ఇది నాని ఇక్కడ మనం ఆ వెలుగు అనే మాట దేవుడు ఈ యొక్క సృష్టిలో మనం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా రాయబడింది. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. దేవుడు ఈ యొక్క సృష్టిలో మొదటి ఆ యొక్క దినంలందు దేవుడు ఏం తయారు చేశాడు అంటే వెలుగును తయారు చేశాడు. వెలుగు మంచిది అన్నట్లు దేవుడు చూచానంట. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచానంట. ఇది నాని ఈ యొక్క ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు వెలుగును తయారు చేసిన వాడు ఉన్నాడు. ఇది నాని ఈ వెలుగు ఇది ఆ యొక్క లోకానికి మనము చూసినట్లయితే ఉదయకాలం మందు మరి సూర్యుని చూస్తాం, రాత్రికాలం మందు మనము ఆ యొక్క చంద్రుడిని మనం చూస్తూ ఉంటాం. ఇది నాని దేవుడు వెలుగును ఈ యొక్క ఆది కాండంలో మరి ఆ యొక్క సృష్టిలో వెలుగును తయారు చేసిన వాడు ఉంటే, మన ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క ప్రకటన గ్రంథము 21 ప్రకటన గ్రంథం 21:23 ఈ విధంగా రాయబడింది. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు, దేవుని మహిమయు దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఇదినాన్ని మన యొక్క భూమి మీద ఈ యొక్క ఆది కాండంలో దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు దేవుడు వెలుగును తయారు చేసినట్టు వాడు ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆరాధించుకుంటున్నాం, దేవుని స్తుతిస్తున్నాము. ఒక దినం రాబోతుంది, ఇక్కడ ఏమని రాయబడుతుందంటే గొర్రె పిల్ల దానికి దీపమై ఉన్నది. ఈ దినాన్ని మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆరాధన, ఈ దినాన్ని మనం దేవుని యొక్క సంఘంలో కూడిన మనము మన యొక్క ఆరాధన ఏంటంటే ఈ వెలుగును మనం చూడడానికి కాదు, ఈ లోకములో ఉన్న ఆ యొక్క మరి ఆ వెలుగును, లేదంటే ఈ లోకములో ఉన్న ఆ వెలుగులు ఎన్నో రకమైన వెలుగులు ఉన్నాయి. ధనము కొంతమందికి వెలుగుగా ఉంటుంది, మరి ఆరోగ్యము కొంతమందికి వెలుగుగా ఉంటుంది. ఇటువంటి వెలుగులన్నీ కూడా ఒక రోజు మాయమైపోవచ్చు, కానీ దేవుడు ఆయన యొక్క దీపమై ఉన్న వెలుగును మనము చూడడానికి
మనం ఈ దేవుని యొక్క సన్నిధిలో మరి అటువంటి ఆరాధనకు యోగ్యుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. ఇది దాన్ని ఇక్కడ మనం చదువుబడిన వాక్య భాగంలో పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు చంద్రుడు దానికి అక్కర్లేదంట, దేవుని మహిమ దానిలో ప్రకాశించున్నది. ఇది దాన్ని మన యొక్క ఆరాధనలో దేవుని యొక్క వెలుగు మరి ప్రకాశించుతున్నదంట. గొర్రె పిల్లయే దానికి దీపమై ఉన్నది. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ దీపము ఆరని దీపము. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే గొర్రె పిల్లయే మరి దీపమై మనకి వెలిగించేదిగా ఉంది. అక్కడ మరి మనం ఈ రోజు మనం చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా మరి మాయమైపోతాయి. నూతన ఆకాశము నూతన భూమిని మనము ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇక్కడ మరొక ఆరాధనకు మరొక భాగం మనకు వెళ్దాము. ఇక్కడ ఈ యొక్క ఆది కాండంలో మరి దేవదేవుడు మొదటి అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమిటనంటే దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇది నాన్ని ఈ యొక్క భూమిలో దేవుడు మరి ఆకాశాన్ని ఏ విధంగా తయారు చేశాడో ఇక్కడ ఇక 10వ వచనము ఆది కాండం మరి మొదటి అధ్యాయము 10వ వచనం ఏమని చెప్పబడుతుందంటే దేవుడు ఆరిన నేలను తయారు చేశాడు. మరి అదే విధంగా ఆరిన నేలతో పాటు ఏం తయారు చేశాడు? జలరాశిని దేవుడు తయారు చేశాడు, సముద్రంలో కూడా దేవుడు తయారు చేశాడు. ఇది నాని ఈ యొక్క భూమిలో ఈ భూమి ఒక సర్కిల్ అనుకున్నట్లయితే, ఈ భూమి ఒక బంతి అనుకున్నట్లయితే, దేవుడు ఈ యొక్క బంతిలో 4 భాగాలు చేసినట్లయితే, లేదంటే ఒక రొట్టిని 4 భాగాలుగా చేసినట్లయితే, మనం ఒక రొట్టి ముక్కను మనం చూసినట్లయితే 4 పార్ట్స్ లో ఒక పార్టే ఈ భూమి కదండి, అవునా కదా? ఈ యొక్క భూమిలో మరి దేవుడు భూమిలో మరి ఆరిన నేల ఎంత మరి సైజులో ఉందంటే, ఎంత భాగంలో ఉందంటే ఒక భాగమే. కానీ 3 భాగాలు కూడా ఏంటై ఉన్నది? నీరుతో నింపబడి ఉంది. దేవుడు ఈ యొక్క భూమిని దేవుడు ఎలా తయారు చేసాడు అంటే, ఈ యొక్క 4 భాగాల్లో ఒక భాగమే మనము నివసిస్తున్నాము. ఈ యొక్క 3 భాగాల్లో కూడా జలచరాలు నివసిస్తున్నాయి. ఇది నన్ను ఈ యొక్క ఆది కాండంలో ఉన్న ఈ యొక్క భూమిని మనం చూసినట్లయితే, మనము ఇది దేవుడు ఒక భాగంలోనే మనుషులమైన మనం నివసించడానికి దేవుడు నివాస స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ పరలోకంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా ఒక భాగం ఉంది, అది కూడా మనం చదువుకుందాం. దేవుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 21వ భాగం 1వ వచనం, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదంట. ఇది నాన్ని దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క ఆది కాండంలో చూసిన ఈ యొక్క భూమి ఏదైతే ఉందో, ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ యొక్క భూమి ఏదైతే ఉందో, దీంట్లో రెండిటికి భూమి కొత్త ఆకాశము కొత్త భూమి అని పేరు పెట్టాడు. రెండు కూడా ఆకాశము భూమి అనే మనము పేరుతో పిలువబడుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను. ఇది నన్ను మొదటి ఈ యొక్క భూమి ఏదైతే ఉందో, ఈ భూమిలో దేవుడు ఏం చేశాడంటే, మనుషులమైన మనకి దేవుడు ఒక భాగాన్ని దేవుడు ఇచ్చాడు, 3 భాగాలు కూడా సముద్రం ఉన్నది. కానీ ఈ యొక్క ఆకాశము నూతన భూమిలో దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యకారం ఏంటంటే, దేవుడు మనుషులమైన మనం అందరూ కూడా భూమిలో కొత్త ఆకాశము కొత్త భూమిలో నివాసం చేయడానికి సముద్రాన్ని కూడా తీసి 3 స్థలాల్లో కూడా ఎవరు నుంచాలని అనుకుంటున్నాడంటే, యేసు క్రీస్తు నెరిగిన ప్రతి ఒక్కరు కూడా, యేసు రక్తంలో కడగబడుతున్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని యొక్క సన్నిధిలో పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అక్కడ స్థలాలు నివాసాలు మరి ఏర్పాటు చేయడానికి సముద్రాన్ని తీసేసి ఏం చేశాడు, మరి కొత్త ఆకాశంలో కొత్త భూమిలో దేవుడు ఆరిన నేలనే ఉంచాడంట, సముద్రాన్ని తీసాడంట. ఇది నన్ను మనం అనుకోవచ్చు, ఇది నన్ను మన దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాము?
ఇది నాని దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే అందుకని ఈ యొక్క మరి ఆ కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది నాని దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరచడానికి ఆ యొక్క పరలోకానికి వెళ్తున్నాడు అంటే, ఏమి ఆ సిద్ధపరచడానికి దేవుడు ఇక పరలోకానికి వెళ్ళాడు అంటే స్థలము సిద్ధపరచ. ఇది నాని మనం అనుకోవచ్చు, ఈ భూమి మీద మనము ఆ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము, భూమిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఇది నాని మనకి కావలసిన మన మూడు లేదంటే మనం కొన్ని గజాలు మనం చూస్తూ ఉంటాము. ఇది నాకు ఎంత వైశాల్యం, ఎంత ఉందండి భూమి అని అంటాము కదండి. నాకు ఇన్ని గజాలు ఉన్నాయండి అని చెప్తాము కదండి. ఇంత భూమి నేను సంపాదించుకున్నాను, ఇంత సేద చేసుకుంటున్నాను అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంత ఆస్తి సంపాదించుకున్నాం అని అనుకుంటాము. ఇది నన్ను ఈ భూమిలో మరి దేవుడు యొక్క మరి భూమిలో ఒక భాగాన్నే మనకి ఇచ్చాడు, కానీ 3 భాగాలు కూడా సముద్రానికే ఇచ్చాడు. కానీ పరలోకంలో మనం చూసినట్లయితే దేవుడు సముద్రాన్ని జలచరాన్ని స్థలాన్ని చూసుకొని కట్టిన కట్టడాలు చూసుకొని ఎంతో సంతోషపడతా ఉంటాం, ఎంతో ఆనందపడతా ఉంటాం. కానీ దేవుడు పరలోకంలో నీ కొరకక కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు ఏర్పాటు చేసిన వాడు ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. అక్కడ మనము పరలోకాన్ని వివరించినట్లయితే కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని మనము చూసినట్లయితే బంగారు వీధులు, వైడూర్యాలు, ఎన్నో రత్నాలు కలిగిన ఆ ప్రదేశానికి దేవుడు నిన్ను కూడా చేర్చడానికి సిద్ధపడుతున్నాడు. ఇది నేను 3వ భాగంలో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మరి ఆది కాండంలో ఇక్కడ మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పొడుగుగా, సారీ 3 కాదు 3:1 చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేనినైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. ఇది నా నీ భూమిలో ఎవరున్నారు? ఈ భూమిలో ఎవరు తిరుగుతున్నారు? ఘట సర్పము. మనము యోబు గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. యోబు గ్రంథంలో మరి అక్కడ చాలా సార్లుగా మరి యోబును మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా సార్లుగా ఈవెన్ మనము దేవుడు సాతాను మాట్లాడుకున్న మాటలు మనం చూసినట్లయితే మరి యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా రాయబడింది. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని ప్రత్యుత్తరం ఇచ్చాను. యెహోవాకు దినాన్ని దేవునికే ఏం చేస్తుంది? సాతాను చెప్తుంది. సాతాను యొక్క స్థలం ఎక్కడుందంట? ఇటు అటు. ఇది నాని మన యొక్క మనుషులమైన మనము ఇటు అటు తిరుగుతున్నామేమో. మనుషులమైన మనము సాతాను ఇటు అటు తిప్పుతుందేమో. ఇది నాని ఇక యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 9 సార్లు సాతాను ఇక్కడ మనకి కనపడిన వాడు ఉంటాడు. దేవుని యొక్క మరి సముఖానికి మరి దేవునితో మాట్లాడిన విషయాలు మరి 7 సార్లు దేవునితో మాట్లాడుతున్నాడు సాతాను. ఇది నాని ఈ భూమిలో సాతాను ఏం చేస్తుందంటే మనుషులైన మనలను పరలోకానికి వెళ్లకుండా, దేవుని యొక్క స్థలంలోకి వెళ్లకుండా, దేవుని యొక్క సన్నిధిలోనికి రావకుండా, దేవుని ఆరాధన చేయకుండా ఉండడానికి సాతాను ఎక్కడెక్కడ తిరుగుతుంది? ఇటు అటు తిరుగుతుందంట. ఇది నాని ఈ యొక్క ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వలతో ఈ యొక్క సాతాను ఏం చేస్తుందంటే స్త్రీను ఏం చేస్తుందంటే సర్పము ఇది నిజమా అని చెప్తుంది. ఇది నన్ను మన జీవితంలో ఎన్నోసార్లు ఇది నిజమా అని అనుకోలేదు. మన యొక్క ప్రతి దిన యొక్క చర్యలో ఎన్నోసార్లు ఇది నిజమా అని సాతాను ఎన్నోసార్లుగా క్వశ్చన్ వేస్తుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? అవునా కదా, ఇది నిజమా అని అనుకొని మనం కూడా అది జాని చెప్పిన మాటలే మనం వింటూ ఉంటున్నాం. ఈ యొక్క భూమి మీద
మరి సాతాను ఏం చేస్తుందంటే ఇది నిజమా అని చెప్తుంది, తర్వాత దేవుడు చెప్పేనా అని చెప్తుంది. ఇదేనాని ఈ యొక్క సాతాను వేసిన ప్రశ్నలు మనం చూసినట్లయితే ఇది నిజమా అని చెప్తుంది, తర్వాత భాగంలో ఏం చెప్తుంది, మీరు తినకూడదని దేవుడు చెప్పేనా. ఈ యొక్క రెండు ప్రశ్నలతో మనము ఈ యొక్క భూమి మీద మానవులమైన మనము పడిపోతూ ఉంటున్నాం. ఇది నన్ను మనం చేసే ప్రతి పనిలోను, ప్రతి ఆలోచనలోనూ ఇది నిజమా అని అంటుంది సాతాను. అప్పుడు మనం ఆలోచించున్నప్పుడు దేవుడు చెప్పాడా? ఇది నేను ఎన్నోసార్లుగా కూడా మన యొక్క జీవనంలో మనం జీవిస్తున్న మన యొక్క ప్రయాణంలో ఎన్నోసార్లుగా సాతాను అంటుంది ఇది నిజమా. ఎందుకంటే ఇక్కడ సాతాను ఆయన అపియర్ అయ్యాడు. మీ యొక్క ఆదికాండంలో చూసినట్లయితే ఈ యొక్క సాటన్స్ అపియర్ అయింది, ఇక్కడ ప్రారంభమైంది. కానీ ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 20:10 మనం చూసినట్లయితే అదే సాతాను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగలు బాధింపబడదు. ఇది నాన్ని దేవుడంట ఆ అపవాదిని ఒక రోజు దానికి స్టాప్ చేసే ఆ రోజు రాబోతుంది. ఇది నన్ను మన యొక్క ప్రార్థన ఆరాధన ఏంటంటే మనల్ని శోధిస్తున్న ఈ యొక్క సాతాను ఈ భూమి మీద ఇటు అటు తిరుగుతుంది. ఈ సాతాను మనము ఆ శోధనలో పడుతున్నట్లయితే ఈ యొక్క లోకంలో ఈ యొక్క లోకంలో పడిపోయి మనం ఈ లోకానికి సారంగా మనం జీవించిన వారం ఉంటాం. కానీ దేవుడు ఒక రోజు దానికి ఒక ఎండ్ పాయింట్ ఇస్తున్నాడు. అక్కడ డిసపియర్ సాతాను ఒక రోజు మరి దేవుడు లేకుండా చేయడానికి యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడే ఒక రోజు రాబోతుంది సాతానికి. ఇది ఈ యొక్క ఆది కాండంలో శత్రువు అయిన సాతాను అక్కడ ఎంటరెన్స్ మనం చూస్తాము. కానీ ఇక ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దాని యొక్క ఎండ్ మనం చూస్తాం. ఇది మనం అనుకోవచ్చు మన యొక్క కష్టాలకి ఎండ్ టైం ఎప్పుడు, మన యొక్క దుఃఖాలకి ఎండ్ టైం ఎప్పుడు, మన యొక్క అనారోగ్యానికి ఎండ్ టైం ఎప్పుడు అని అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ప్రతి దాన్ని కూడా దేవుడు తన యొక్క చేతులతో అంటున్నాడు, నేనే స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నేనే గాయం చేశానని చెప్తున్నాడు. తిరిగి నా చేతులే మరి స్వస్థపరుస్తాయంట. ఇది మనం చూసినట్లయితే ఈ సాతాను ఈ కష్టాలు ఇబ్బందులు ఈ యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి ఎదురవుతున్న ప్రతి దాన్ని మనం అనుకోవచ్చు దీని నుంచి ఇది నిజమా అని. మన యొక్క జీవితంలో ఈ యొక్క అనారోగ్యాలు అనేక రకమైన ఈ యొక్క శోధనలు మనలను ఇబ్బంది పెడతా ఉంటుంటే వీటికి దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక రోజు రాబోతుంది. శత్రువు అయిన సాతాను ఇక్కడ మనం ఎంటరెన్స్ మనం చూస్తాము, ఇక్కడ మనం చూస్తున్న దాని యొక్క ఎండ్ చూస్తాం. ఇది మనం ఈ యొక్క ఆరాధనలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ఆరాధిస్తున్నామనంటే, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామనంటే ఈ కష్టాలు ఈ బాధలు పెడుతున్న యొక్క సాతాను శత్రువైన ఈ యొక్క ఘట సర్పము ఒక రోజు దాని యొక్క ఎండ్ పాయింట్ రాబోతుంది. ఇక మనం చూసినట్లయితే ఇది మరి అదే భాగంలో మనం చూసినట్లయితే మరి కిందక మరి కొన్ని భాగాలు మనం చదువుదాం. చదవండి అక్కడ. మరియు ఇక్కడ ఇంకో మాట తర్వాత చదువుతాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క లోకములో ఏమున్నాయి, బాధలు ఉన్నాయండి. ఎంతమంది బాధపడకుండా ఈ రోజు వచ్చానని అనుకుంటున్నాం. ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, ఈ లోకంలో ఇబ్బందులు ఉన్నాయి, ఈ లోకంలో అన్ని రకాల జబ్బులు కూడా ఉన్నాయి. ఈ యొక్క వైరస్ మనల్ని ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఇది ఒక రోజు అబ్రహాము కూడా ఏడుస్తున్నాడంట. అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఆ తండ్రే మనం ఇక్కడ మరి దేవుడు మరి జక్క దగ్గరికి వెళ్ళినప్పుడు జక్కయ్య గురించి ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే, కుమారుడే అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ ఇదే అబ్రహామును మనం చూసినట్లయితే, ఇదే అబ్రహాము ఆది కాండంలో మనం చూసినట్లయితే 23:2 మనం చూసినట్లయితే
అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చింది. ఈ లోకంలో ఏమున్నాయి? అంగుళార్పు ఉంది, ఏడుపులు ఉన్నాయి. ఇది నన్ను ఈ యొక్క ఆది కాండంలో ప్రారంభాలు అన్ని కూడా ఉన్నాయి. కానీ ఈ దినాన్ని ఈ యొక్క అబ్రహాము ఎవరి కొరకు అంగులాడిస్తున్నాడంట? తన భార్య కొరకు అంగులాడిస్తున్నాడంట. ఈ లోకంలో మనం ఆ యొక్క అంగుళార్పు దేని కొరకు మనం చేస్తున్నాం? విశ్వాసులుగా దేని నిమిత్తమై మనం అంగులాడిస్తున్నాము? దేని నిమిత్తమై మనము ఈ లోకంలో రోధిస్తున్నాము? దేని నిమిత్తమై మనము ఆ యొక్క మరి చింతపడుతున్నాము? దేని నిమిత్తమై మనం ఏడుస్తున్నాము ఈ లోకంలో? ఈ దినాన్ని ఈ యొక్క ఆది కాండము 23 ఈ 2లో ఆ యొక్క దుఃఖం కనబడుతుంది. ఎటువంటి దుఃఖాలు ఈ లోకంలో నిన్ను అనేక రకాల నిన్ను శోధిస్తున్నా గానీ దేవుడు ఒకరోజు నీ యొక్క ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. అది కూడా మనం చదువుదాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము 21:4 మనం చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిను, సింహాసనములో నుంచి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటినట. ఇది నాని ఈ యొక్క మరి అబ్రహామే మనం చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి అబ్రహామును మనం చూసినట్లయితే ఆ మనము యేసుక్రీస్తులో కడగబడి దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంటున్నాడు అబ్రహాము సంతానం అని చెప్పి వెళ్ళబడుతున్నాడు. కానీ ఇక్కడ ఇదే అబ్రహాము ఇక్కడ ఏడుస్తూ ఉంటున్నాడు. ఆది కాండములో ఇక్కడ మనము ఆ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి కన్నీటిని దేవుడు మనం ఏడిచేది ఎంత శాతం ఏడుస్తున్నామా మనం ఎప్పుడైనా కొలుచుకున్నామా? మనం ఏడుస్తున్నప్పుడు ఎంత శాతం మనం ఏడుస్తున్నాము, ఎన్ని గంటలు మనం ఏడుస్తున్నాము అని మనం ఏమైనా కొలుస్తున్నామా? నవ్వుతున్నప్పుడు మనం ఎంతసేపు నవ్వుతున్నామని మనము ఎప్పుడైనా దాన్ని మెజర్ చేసామా? కానీ దేవుడు మెజర్ చేస్తున్నాడు. ఏంటి? ప్రతి బాష్ప బిందువును కూడా హీస్ కౌంటింగ్. ఇది నేను అనుకోవచ్చు, ఈ లోకంలో బాధలు కష్టాలు, ఈ లోకంలో ఎంత ఏడుస్తున్నావో తెలియకుండా ఏడుస్తున్నావు నువ్వు. ఈ లోకంలో నీ బాధలు నీకు తెలియకుండానే బాధపడుతున్నావు. కానీ దేవుడైతే ఏం చేస్తున్నాడు? నీ ప్రతి ఒక్క బాష్ప బిందువును కూడా తుడిచివేసే దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇది నేను మనం చూసినట్లయితే ప్రతి బాష్ప బిందువును ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ప్రతి బాష్ప బిందును ఇంతవరకు ఏదైతే ఏడుస్తున్నావో, ఇంతవరకు ఏదైతే బాధపడుతున్నావో, ఈ యొక్క మరి ఆ ఇంటిలో బాధలు, బయటన బాధలు, మన యొక్క వ్యాపారాల్లో బాధలు, మనం చేసే ఉద్యోగాల్లో బాధలు, మన ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ సుఖం లేదు, సంతోషం లేదు, అన్ని రకాల ఇబ్బందులు ఈ లోకంలో పడుతూ ఉంటుంటే మనం పైకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రకటన గ్రంథం చెప్పిన ప్రతి బాష్ప బిందువును దేవుడు ఈ దినాన్ని మనం అనుకోవచ్చు, ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఇది మనం ఏడుస్తున్నప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా కదండి. ఎవరైనా చూస్తే ఇంకా ఏడుపు ఏమైపోద్ది, ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. దినాన్ని మనం ఈ లోకంలో ఎవరు చూడట్లేదు అనుకోవచ్చేమో, కానీ పరమాత్ముడైన దేవుడు పరలోకంలో ఏం చూస్తున్నాడైనా నిన్ను చూడట్లేదు, నీ కన్నిటిని బాష్ప బిందువును కూడా దేవుడు చూచేవాడిగా ఉన్నాడు. హీస్ కౌంటింగ్ ఎవ్రీ టీయర్స్ ఫ్రమ్ యువర్ ఐస్. ఇది నన్ను ఏ దేవుడిని మనం ఆరాధిస్తున్నాము అంటే వన్ డే హీ విల్ వైప్. ఇక్కడ మనం చూసినట్లయితే వీపింగ్ మనం చూస్తాం. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? హిస్ వీపింగ్. ఇంగ్లీష్ లో మనం చూసినట్టు ఇక్కడ వీపింగ్, ఇక్కడ ఏంటంటే వైపింగ్. దేవుడు ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచి వేస్తాడంట. ఇక్కడ మరి అక్కడ మనం చెప్పబడుతుంది ఏంటంటే ఇక మరణము ఉండదంట, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను, సింహాసనాసుడైన సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటున్నంట. ఇది నేను ఇక్కడ 3 మాటలు చెప్తూ వస్తున్నాడు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు.
ఇది మనం ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామనంటే ఈ లోకంలో బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఇది నీ కష్టాలు లేవు. ఇది మొన్నటి మరి సేవకుడు చెప్తూ వచ్చాడు, రక్షణ పొందవా, మరి ఇంకా నాకు సంతోషమే ఆనందం అనుకోవడానికి లేదు. ముందేముంది? గొయ్యి ఉంది. వెనకాతలు ఏముంది? నుయ్యి ఉంది. ఇది నీ యొక్క క్రైస్తవ జీవితము అంతా కూడా ముందు నుయ్య, వెనకాతల గొయ్య. ఎటు వెళ్ళినా కానీ, ఇటు వెళ్ళినా, మరి నలుగు మూలలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఏం కనబడుతున్నాయి? నొయ్యలు, గొయ్యలే కనబడుతూ ఉంటున్నాయి. ఇది నన్ను ఇక బాధలన్నింటిని కూడా, మన యొక్క కష్టాలన్నింటిని కూడా ఎవరు చూస్తున్నారంటే ఈ పరలోకంలో దేవుడు చూసి మన కష్టాలు, మన యొక్క మరి ఆ కన్నిటిని చూస్తున్నాడు. బాష్ప బిందువును తుడిచివేయను. మరి ఆ మరణము లేదంట, అక్కడ దుఃఖము లేదంట, ఏడుపు లేదంట. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఏం లేదు, వేదన కూడా లేని అటువంటి లోకంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఆశపడుతున్నాడు. అటువంటి అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక ఇది నాన్ని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వారంగా ఉందాం. ఇంకా మనము ఆ 5వ భాగంలో మనం వెళ్దాం. ఇక్కడ ఈ యొక్క ఆది కాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆదాము అవ్వలు వారు ఏం చేస్తారంటే దేవుడు వారికి ఏమన్నాడంటే ఈ యొక్క మంచి చెడులను విచక్షణ జ్ఞానం ఇచ్చే ఈ యొక్క చెట్టు ఫలాన్ని తినొద్దు, కానీ జీవవృక్ష ఫలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈ యొక్క సృష్టిని తయారు చేసి దేవుడు ఆదాము అవ్వలకి వారికి ఏం చేశాడంటే ఈ సృష్టిలో అనేక ఫలాన్ని దేవుడు తయారు చేశాడు. అందులో జీవవృక్ష ఫలాన్ని దేవుడు తయారు చేశాడు. ఆ జీవవృక్ష ఫలం ఎందుకునంటే వారు నిరంతరము జీవిస్తారని, వారు నిరంతరము ఆరోగ్యంగా ఉంటారని, వారు నిరంతరము సంతోషంలో ఉంటారని. ఇక్కడ మనం ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు మనం చూసినట్లయితే అందులో దుఃఖాలు కనపడవు, కష్టాలు కనపడవు, ఇబ్బందులు కనపడవు, వారి యొక్క ఆ కన్నీరు కనపడదు, వారి యొక్క అక్కడ వేదనలు కనపడవు. అందులో ఏ రకమైన మరి వస్త్రహీనత కనపడదు. అందులో మరి రక్తము చిందించడం అనేది కనపడదు. ఇది నన్ను 3వ అధ్యాయం నుంచి మొదలుకొని మనకు అన్ని బిగినింగ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. మరణం అనేది కనబడుతుంది, అనేక రకమైన బిగినింగ్స్ మనం చూస్తున్నాము. కన్నీరు కనబడుతుంది, అన్ని బిగినింగ్స్ జెనిసిస్ మరి 3rd చాప్టర్ నుంచి మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఎందుకునంటే ఆదాము అవ్వలు వారు ఏం చేస్తారంటే తినకూడని వృక్ష ఫలాన్ని దేవుడు తిన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండము మరి 3వ అధ్యాయము 22 నుంచి మనం చదివినట్లయితే అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి తూర్పు దిక్కును కెరూబులను జీవవృక్ష ఫలము మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచుండ ఖడ్గ జ్వాలాన్ని దేవుడు ఏం చేశాడంటే అక్కడ తినకుండా చేశాడు. ఎందుకనంటే ఒకవేళ ఆల్రెడీ ఆదాము అవ్వలు వారు పాపం చేశారు, తినకూడని వృక్ష ఫలాన్ని వారు తిన్నారు కనుక వారు ఈ యొక్క జీవ వృక్ష ఫలాన్ని వారు తిన్నట్లయితే వారు నిరంతరము పాపులుగానే ఉండిపోతారు. ఇది మనం చేసిన పాపాన్ని, ఈ యొక్క మనం చేసిన ఈ యొక్క కష్టాల్ని, మనం చేసిన ఈ యొక్క లోకములో అనేక రకమైన దౌర్భాగ్య జీవితాన్ని మనము ఇంకా జీవిస్తూనే ఉంటుంటే యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరిశిలో మరణించకపోతే మనకు నిరంతరం ఏమైపోతుందో, నిరంతరం కూడా పాపములోనే ఉందము, నిరంతరం కూడా కష్టాల్లోనే ఉందము, నిరంతరం కూడా ఈ లోకంలో దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తూనే ఉందము. అందుకని యేసుక్రీస్తు వారు మన కొరకు కల్వరిశిలో మరణించడం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన చిందించిన మరి నలగొట్టబడిన శరీరం ద్వారా దేవుడు నీకేం చేస్తానంటే ఒక అడ్డుకట్ట వేసి నీవు ఆయన అంగీకరించినట్లయితే నువ్వేమవుతున్నావు, నిరంతరము నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతినిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు పాపము చేసిన తర్వాత వారు నిరంతరము పాపములో ఉండకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ నిత్య జీవాన్ని ఇక్కడ మనం చదువుబడిన ఈ యొక్క మరి
జీవవృక్ష ఫలమును మరి తినకుండా దేవుడు ఏం చేశాడంటే అక్కడ అడ్డు పెట్టాడు. ఎందుకంటే నిరంతరము పాపమై ఉంటామని. ఎందుకంటే యేసుక్రీస్తు రావాలి కనుక, యేసుక్రీస్తు వచ్చి ఆయన మన కొరకు కలువరిశిలో మరణించారు కనుక, యేసుక్రీస్తు వారు ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాప క్షమాపణ కలగాలి కనుక ఆయన ఏం చేశాడంటే ఆ జీవవృక్ష ఫలాన్ని తినకుండా దేవుడు ఆపివేశాడు. అక్కడ మనం చూసినట్లయితే కెరూబులను పెట్టాడు అక్కడ. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మార్గము కాచుటకు ఇటు అటు ఖడ్గ జ్వాల అనే దేవుడు ఉంచాడు అక్కడ. ఇదేనాన్ని నీవు అనుకోవచ్చు, దేవుడు ఏంటి ఎలా చేశాడు ఇదేనాన్ని. ఈ యొక్క పాత నిబంధన మనం చూసినట్లయితే మోషే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా వీరందరినీ కూడా నేను తీసుకొని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నేను ప్రయాణం చేయించి కొంతవరకు తీసుకొని వచ్చాను. ఒకవేళ వీరు నన్ను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళకపోయినట్లయితే వీరిని అంటున్నాడు దేవుడు ఏమంటే, వీరందరినీ నేను నాశనం చేస్తాను. అప్పుడు అంటారు, అయ్యా లోకమంతా కూడా అంటుంది ఈ యొక్క ప్రజలను నాశనం చేయడానికి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ప్రయాణాన్ని ప్రారంభించాడని అంటారు. అనుకొని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మనం చదువుని భాగం ఏం చేస్తున్నాడంటే ఆయన అడ్డుకట్ట వేస్తున్నాడు. ఇది నాని ఇక మోషే అంటాడు, అయ్యా అలా చెయ్యొద్దు అని మోషే ప్రార్థనపడి అడుగుతాడు దేవుణ్ణి. ఇది నాని నీ జీవితంలో నీవు దేవుని యొక్క సంతోషాన్ని పొందుకోలేకపోవడం గల కారణాలు ఏంటంటే దేవుడు కొన్ని అడ్డుకట్టలు వేస్తున్నాడు. మనకు కొన్ని కష్టాలు గుండా నిన్ను నడిపిస్తున్నాడు, కొన్ని బాధలు గుండా దేవుడు నిన్ను అనుమతిస్తున్నాడు. కొంత నీ యొక్క జీవితంలో కొన్ని రకమైన విషయాలను తెలుసుకోవడానికి దేవుడు అనుమతించడానికి ఆ దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని కాచిన వాడిగా ఉన్నాడు. ఇదే ఆ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22:2 మనం చూద్దాం. ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఆ నది యొక్క ఆవలను జీవవృక్ష ఫలమును జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించను. ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే దేవుడంట టు హీల్ ద నేషన్ అని ఇక ఇంగ్లీష్ భాగంలో రాయబడి ఉంది. ఇంగ్లీష్ భాగం ఎవరైనా చదువుతారా? ఇక్కడ ఈ యొక్క ఫ్రూట్స్ మనం చదివిన ఈ యొక్క ఫ్రూట్స్ ఉన్నాయి, ఇందులో లీవ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికి దేవుడు తయారు చేసినట్టే నెలకి అవి ఫ్రూట్స్ ఇస్తున్నాయి. మరి ఆ యొక్క లీవ్స్ ఆఫ్ ద ట్రీ వేర్ ఫర్ ద హీలింగ్ ఆఫ్ ద నేషన్స్. ఈరోజు నేషన్స్ ఏమై ఉన్నాయి? ఈ యొక్క లోకమంతా కూడా ఏమై ఉంది? స్వస్థత లేనట్టుగా ఉంది. ఎక్కడ స్వస్థత దొరుకుతుందో ఇది కానీ ఈ యొక్క చెట్ల నుంచి, ఈ యొక్క పొలాల నుంచి ఒక ఆయన ఏం చేశాడంటే ఒక మందుని తయారు చేశాడు. ఆ మందు కొరకు ప్రజలు పరిగెడుతూ ఉంటున్నారు. ఇది నాని ఈ యొక్క పొలాల నుంచి వచ్చిన ఈ యొక్క వృక్షాల నుంచి వచ్చిన ఆ మందుల కొరకు, దాని యొక్క ఆకుల కొరకు ఎలాగైతే మనం పరుగులెడుతున్నామో దినాన్ని ఈ యొక్క వృక్షం నుంచి వచ్చే ఆ స్వస్థత అనేది ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇది నేను ఈ జీవవృక్ష ఫలం ఏం చేస్తుందంటే తెలుగులో మళ్ళీ చదవండి. ఇది ఆ పట్టణంలో రాజు వీధి మధ్యను ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించినట్టు. దినాన్ని స్వస్థత లేక బాధపడుతున్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? కోవిడ్ నుంచి నేను ఎలా బయటపడ్డాలని నువ్వు ఆలోచిస్తున్నావా? దినాన్ని దేవుడు ఇక్కడ మనం ఇంగ్లీష్ లో చదివిన భాగాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఫర్ ద హీలింగ్ ఆఫ్ ద నేషన్స్. ఈరోజు
కోవిడ్ అనేది ఒక ప్రాంతానికి ప్రాంతీయ రోగము కాదు, అది ఒక దేశానికి సంబంధించిన రోగము కాదు, అది ప్రతి నేషన్స్ ఈరోజు యొక్క కోవిడ్ అనేక వేరియేషన్స్ వస్తున్నాయి. అనేక దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క వైరస్ యొక్క ప్రభావితం అనేది ఇంకా పెరుగుతూ మనుషులను చంపేస్తుంది. అటువంటి మనుషులను దేవుడు స్వస్థపరచడానికి ఈ జీవవృక్ష ఫలాన్ని దేవుడు నీ కొరకు తిననిస్తున్నాడు. ఈ దినాన్ని దేని కొరకు మనము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకోవడానికి వచ్చాము అంటే, మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క వెలుగునిచ్చాడు. ఈ వెలుగు అనేది ఒకరోజు ఇది మాయమైపోవచ్చేమో కానీ దేవుని యొక్క గొర్రె పిల్ల వెలుగును మనం చూడడానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క భూమి మీద దేవుడు ఒక భాగాన్ని దేవుడు భూమినిచ్చాడు. మూడు భాగాలు కూడా జలచరాలతో ఉన్నాయి. ఈ యొక్క మూడు భాగాలు కూడా సీస్తో దేవుడు నింపాడు. కానీ పరలోకంలో నూతన యెరూషలేము మరి నూతన ఆకాశం నూతన భూమిలో మనం చూసినట్లయితే జలచరాలు స్నో సీస్ మనం చూస్తున్నాం. దేవుని కొరకు నివాస స్థలాన్ని దేవుడు సిద్ధపరచడానికి వెళ్ళాడు అంటామా లేదా? వెళ్ళాడండి అని అంటామా లేదా? ఇది ఆ సీజన్ అన్నింటిలో కూడా దేవుడు తీసేసి మూడు భాగాల్లో, ఈ భూమి మీద ఉన్న మూడు భాగాల్లో ఉన్న మరి సముద్రాన్ని తీసివేసి నీ కొరకు స్థలం సిద్ధపరచా వెళుతున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇది మనం చూసినట్లయితే ఈ సాతాను బంధకంలో మనం ఎన్నో రకమైన బందీలుగా పడుతున్న మనలను దేవుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే సాతానుకు ఎండ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అబ్రహాము కూడా ఆయన దుఃఖిస్తున్న వాడిగా ఉన్నాడు. తన యొక్క భార్య చనిపోయినప్పుడు అంగలారుస్తున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు, మరి ఏడుస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రతి బాష్ప బిందువును కూడా దేవుడు తుడిచివేసిన వాడిగా ఉన్నాడు. ఇంకా మరణం ఉండదంట, అక్కడ ఏడుపు ఉండదంట, అంగలార్పు ఉండదంట, రోదన ఉండదంట. అటువంటి గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచిన దేవుని మనం ఆరాధిస్తున్నాము. ఇంకా చివరిగా భాగంలో మనం చూసినట్లయితే ఈ జీవవృక్ష ఫలము తినకుండా దేవుడు కెరూబులను ఏర్పాటు చేశాడు. అక్కడ అగ్ని జ్వాలను దేవుడు ఏర్పాటు చేసిన వాడు ఉన్నాడు. కానీ ఇక ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు జీవవృక్ష ఫలాన్ని దాని ఈవుల ఆవుల అది మరి నది గుండా ప్రవహిస్తూ కూడా అది 12 నెలలు కూడా 12 కాపులు కాస్తుంది. అది దాని యొక్క ఆవులు ఏం చేస్తున్నాయి? హీలింగ్ ద నేషన్స్. దేవునిలో ఆరాధన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మన కొరకు ఎంత రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు రెండో రాకడలో వచ్చే ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవడానికి నువ్వే మాత్రమే కూడా సరిపోవు. ఇది నన్ను దేవుడిచ్చిన గొప్ప విలువను, దేవుడిచ్చిన గొప్ప వెలుగును బట్టి మనం సంతోషిద్దాం, ఆరాధిద్దాం. దేవుడిచ్చిన మనకి ఆరిన నేలను దేవుడు సముద్రం లేకుండా చేశాడు. నీకు స్థలం సిద్ధపరచా వెళ్ళిన దేవుణ్ణి ఆరాధించేద్దాం. ఇది నాని గట్టి సరిపోము. దానికి ఒక రోజు మన యొక్క కష్టాలకి there is an end point for our every tears is pipe home. ఇక్కడ మనం చూసినట్లయితే we are weeping. పరలోకంలో మనం చూసినట్లయితే there is a wiping. ఇది నాని మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు జీవవృక్ష ఫలాన్ని తినడానికి దేవుడు నీకు భుజింపనిస్తును అని ఇక ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా, దేవా నాకు ఇటువంటి గొప్ప ధన్యతనిచ్చిన దేవా, ఇటువంటి గొప్ప దేవుడిని నేను ఆరాధన చేసుకుంటున్నానని దేవుని యొక్క సన్నిధిలోనికి ఆరాధనలోకి మనం వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సంఖ్య 664, సాంగ్ నెంబర్ 664, గోల్డ్ సాంగ్ బుక్ 562, స్టాంజాస్ 104, 1, 4, 6 చరణాలు పాడు. పాట సంఖ్య 664, 1, 4, 6.
భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ముందున్న భూమి ఆకాశముల దృశ్యమాయెను సముద్రమికను నేను అందున్న వెళ్ళను ఆకాశముల దృశ్యమాయెను సముద్రమికను లేదు అందున్న వెళ్ళను ఆకాశమును భూమి నేను చూచితి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ పరలోక రాజ పట్టణమెంతో అద్భుతము పరేతిన కాంతి చూడగానే కాంతి ఎంతయో పరలోక రాజ పట్టణమెంతో పరేతిన కాంతి చూడగానే కాంతి ఎంతయో రక్షితము చేయబడిన ప్రాకారములో రక్షితము చేయబడిన ప్రాకారములో పరేతిలకు యుగములందు స్తుతి ఆరాధన పరేతిలకు యుగములందు స్తుతి ఆరాధన ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ఆనంద జ్యోతి మహిమ తేజముల్ దయచేసి నిల్చొని నాలుగో చరణం పాడుకుందాం. దేవుడు వారి కళ్ళ నీళ్లు తుడిచి వేయును దుర్గము మరణములు ఇంకెన్నడుండవు దేవుడు వారి కళ్ళ నీళ్లు తుడిచి వేయును దుర్గము మరణములు ఇంకెన్నడుండవు శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ పట్టణము నాకు ఎత్తైన ప్రాకారం ఉన్నది చుట్టూ 12 గుమ్మములు దానికున్నవి పట్టణమునకు ఎత్తైన ప్రాకారం ఉన్నది చుట్టూ 12 గుమ్మములు దానికున్నవి దయచేసి కూర్చోండి. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం.